అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు రెసిపీ తందూరి చికెన్. ఈ తందూరి చికెన్ని రెస్టారెంట్ స్టైల్ అలాగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీని టేస్ట్ అయితే స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను 6 లెగ్ పీసులను తీసుకున్నానండి. నేను పెద్ద లెగ్ పీసులు తీసుకోలేదు, ఎందుకంటే నిప్పుల మీద కాల్చుకుంటే మనకి లెగ్ పీస్ అనేది అన్ని వైపుల నుంచి సమానంగా కాలుతుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనం ప్యాన్ మీద కాల్చుకునేటప్పుడు అది పూర్తిగా కాలదు, ఇంకా కుక్ అవ్వదు. కాబట్టి నేను ఇలాగ చిన్న లెగ్ పీస్ని తీసుకున్నాను. ఇలాగ లెగ్ పీస్ని తీసుకొని ఇలాగ ఘాట్లు పెట్టుకుంటే కనుక మన మసాలా ఫ్లేవర్ అనేది ముక్కలంతటికీ కూడా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా ఇక్కడున్న పీసెస్ అన్నిటికీ రెండు వైపులా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. పెరుగును మరీ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే దీనివల్ల గ్రేవీ అనేది ఎక్కువ వచ్చి చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు గ్రేవీ ఎక్కువ ఉండడం వల్ల గ్రేవీ మాడిపోతుంది, ఇంకా చికెన్ ఫ్రై అవ్వదు. కాబట్టి 2 టేబుల్ స్పూన్ల పెరుగు సరిపోతుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూను తందూరి చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు పెరుగులో బాగా కలిసేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలండి. పెరుగు గడ్డలు లేకుండా ఇలాగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మీరు దీన్ని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఇలాగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ మనం పెట్టుకున్న ఘాట్ల లోపలకు కూడా ఈ మసాలా పేస్ట్ పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూనే ఉండాలి. ఇలాగా దీన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుందండి. చూసారు కదండి, ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకొని మీకు వీలైనంత ఎక్కువసేపు దీన్ని నానబెట్టుకోండి. నేనైతే ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసేసానండి. చూసారు కదా, ఇది చక్కగా నానిపోయింది. ఇంకా ప్లేట్ తీయగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఈ తందూరి చికెన్ని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కనీసం మినిమం మీరు ఒక 5 అవర్స్ అయినా దీన్ని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి ఫ్రై చేసుకున్నప్పుడు ముక్క అనేది చాలా జ్యూసీగా, ఇంకా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉన్న పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసి ఈ బటర్ కరిగేంత వరకు ఇలాగా ఉంచండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా అన్ని లెగ్ పీసెస్ని ఈ ప్యాన్లోకి వేసుకోండి. ఈ లెగ్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి ఇందులో ఉన్న మసాలా మాడిపోయి లెగ్ పీస్ అనేది వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగా బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగా లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా సమానంగా ఉడికిపోతాయండి. అందులోనూ మనం నైట్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది చాలా త్వరగా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు లిడ్ తీసి దీన్ని మనం తిప్పుకుందాము. వీటిని చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి, ఎందుకంటే ఇవి బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ముక్క కుక్ అయిపోయింది కూడా. చూసారు కదా, మనం ఇలాగ తిప్పుతుంటేనే మనకి పీస్ అనేది విడిపోయి వచ్చేస్తుంది. కాబట్టి వీటిని ఇలాగా చిన్నగా తిప్పుకోవాలి. ఇప్పుడు తిప్పుకున్న ఈ ముక్కల్ని మరొక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు రెండో వైపు కూడా మరొకసారి తిప్పుకుందామండి. ఇది రెండో వైపు కూడా చూసారు కదా, చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని కూడా ఇలా తిప్పుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కలిపి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాతనే హై ఫ్లేమ్లో లాస్ట్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది చక్కగా వేగుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, ఒకవైపు బాగా ఫ్రై అయిపోయింది. లెగ్ పీస్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. మరి తందూరి చికెన్ అంటేనే మెయిన్ ఆ స్మోకీ ఫ్లేవర్ కదండి. మరి ఆ స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం ఇప్పుడు మనం ఒక చిన్న బొగ్గు ముక్కను తీసుకొని దీన్ని ఇలాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ లెగ్ పీసులని రెండో వైపు కూడా ఒకసారి తిప్పుకుందామండి. చూసారు కదా, రెండో వైపు కూడా చాలా చక్కగా ఇవి ఫ్రై అయిపోయినాయి.
అలాగే బొగ్గు కూడా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక పక్కగా జరుపుకుందామండి. అంటే ఇప్పుడు మధ్యలో ఒక బౌల్ పట్టేంత ప్లేస్ వచ్చేలాగా ఈ ముక్కల్ని జరుపుకుందాము. ఈ మధ్యలోకి ఈ బౌల్ని పెట్టి మనం కాల్చుకున్న బొగ్గుని ఇందులోకి వేసుకొని ఒక 2 చుక్కల నూనెను వేసి లిడ్ పెట్టేసుకుందాము. ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసామండి. మన స్టవ్ కనుక ఆన్లో ఉంటే మనకి పైన చెమ్మ అనేది వస్తుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, స్మోకీ ఫ్లేవర్ అనేది ముక్కలకి చాలా బాగా పట్టి అచ్చం మనం రెస్టారెంట్లో కొనుక్కున్న తందూరి చికెన్ అయితే ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ కూడా అదే ఫ్లేవర్ వచ్చేస్తున్నాయి. చూసారు కదండి, తందూరి చికెన్ చేసుకోవడం ఎంత సింపులో. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.